నీకు తెలుసుగా సర్వ సృష్టికి యేసు ప్రభు సువార్త చెప్పమన్నాడు. నేను ఒక్కటి కాదుగా చాలా చేస్తుంటాను, చాలా వీడియోలు ఆడియోలు ఉంటుంటాయి, ఏది మాట్లాడని తెలియదు కదా. సరే సరే, నేనే చెప్తాను, నీకు మర్చిపోండదు. సర్వ సృష్టికి సువార్త చెప్పాలి, అయితే పాస్టర్లు చర్చి కట్టుకొని చర్చిలోనే ఉంటున్నారు అని అన్నారు. అది ఇంకో పాస్టర్ నేను మాట్లాడింది, అది ఐజాక్ అని. అతనికి కూడా మామూలుగా 77 ఆ నెంబర్ చేసిన చర్చ అతను నేమే చెప్పిండు, నిన్ను చేస్తున్నావు, నువ్వు ఆయన మీద చెబుతున్నావు. అతను ఇంకో పాస్టర్ కాదు కదా. ఏది మీరు ఆడియో విన్నారా వీడియోనా? వీడియో అయితే అతను పాస్టర్ కాదు. పాస్టర్ కాదు, అదేలే మామూలుగా టీచరు. అతనికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్లు డౌట్లు అడిగాడు తప్ప అతను నేను బాప్తిజం తీసుకున్నా, చర్చి చేసిన, మళ్ళా వచ్చిన అని మాట్లాడు. సరే, అతను 3 ప్రశ్నలు చెప్పిండు, వాటికి సమాధానం. లేదు అతను బాప్తిజం ఎందుకు తీసుకున్నాను అన్నాడు. బాప్తిజం కాదు, మామూలుగా ట్రైనింగ్ చేసినాను. అతను కాదు, మీరు ఏది చూశారు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సరేలే అన్న, మరి ఆయన 3 క్వశ్చన్లు చెప్పిండు, దాంట్లో చెప్పు వాటికి సమాధానం చెబుదామని ఫోన్ చేశాను. చెప్పండి. అదే యేసు ప్రభు సర్వ సృష్టికి వెళ్ళమంటే చర్చిలు కట్టుకొని పాస్టర్లు చర్చిలను చెబుతున్నారు అన్నారు ఒక క్వశ్చన్. దానికి జవాబు ఏంటంటే, పత్రికలో ఏమని ఉంటుందంటే సంఘానికి 5 పరిచర్యలు ఇవ్వబడతాయి. 1 కొరింథీ 4:13లో 5 పరిచర్యలు. ఒకటి దాంట్లో 5 పరిచర్యలు ఏంటంటే కొందరు అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, కాపర్లు గాను అని 5 పరిచర్యలు ఉంటాయి. అయితే వాటిల్లో ఈ చర్చి కట్టుకొని ఉండే పరిచర్య ఏదంటే పాస్టర్ పరిచర్య. పాస్టర్ దాన్ని సంఘ కాపరి ఉంటుంది, సంఘ కాపరి అని ఉంటుంది అక్కడ పరిచర్యలు. సంఘ కాపరి అంటే ఏంటన్నా, సువార్థికుడేనా లేకపోతే ఇంకేమైనా కేటగిరీ ఉందా? సువార్థికుడు అంటున్నాము వేరు. సువార్థికుడు అంటే సువార్థికుడికి చర్చి ఉండదు. అతను అన్నందిని గ్రామాలకు వెళ్ళి సువార్త చదువుతుంటాడు. ఎవరన్నా కనపడ్డారు అనుకో, ఇదిగా ఈయన దేవుడు, ఈయన సృష్టికర్త, దేవుడు ఒక్కడే అని చదువుతాడు. అతన్ని సువార్థికుడు అంటారు, అతనికి చర్చి ఉండదు. మరి అప్పుడు రోమా ప్రభుత్వం కాలంలో మరి చెదిరిపోయిన ఆ రోజు యెరూషలేములో చెదిరిపోయిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో యూదులు, మరి వాళ్ళు ప్రకటించింది ఏంటన్నా? అదే సువార్తే అంటులే. ఈ సువార్థికులు సత్యంగా కష్టపడితే పాస్టర్ ఏమో చర్చి కట్టుకొని కూర్చుంటాడా? అదే చదువుతాను చూడు, ఆ 3 ప్రశ్నలు చెప్పి నీకు సమాధానం చెప్పి తర్వాత నువ్వు అడిగే ప్రశ్నలు చెబుతా. అంటే సంఘానికి దేవుడు 5 పరిచర్యలు ఇచ్చిండు. చర్చి కట్టుకొని ఆన్నే ఉండే అతను పాస్టర్, సంఘ కాపరి అంటారు. మిగతా పరిచర్యలో వేరు వేరు. ప్రవక్త అంటున్నాము, జరగబోయి చెప్పేదాన్ని ప్రవక్త అంటారు. అప్పుడా ఇప్పుడా? అప్పుడు. ఓకే. అప్పుడు అట్లా అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు అన్ని ఒక శరీరంలోనే ఉన్నాయి కదా. కళ్ళు చేసే పని చెయ్యి చేయదు, చెయ్యి చేసే పని చెవు చేయదు, ముక్కు చేసే పని కాలు చేయదు కదా. అవును. కానీ శరీరము ఒకటే. అలాగే నువ్వు చెప్పింది అన్నం చెప్తురు గాని అది కాపరికి వస్తుంది, అది జవాబు. అది అదే ఇప్పుడు నేను కాదంట్లా. ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళకంత నాలెడ్జీ లేదు కదా, అదేమో లెంత్ ఉండకూడదు. నేను పాస్టర్ అంటే వర్ణిస్తా, 21 లక్షణాలు ఉండాలి సంఘ పెద్దకి. ఉండాలిలే గాని అంటే సంఘానికి 5 పరిచర్యలు, నువ్వు ఒక పరిచర్య ఒక పాస్టర్ గురించి చెప్పినావు, అది ఓకే అంటే. ఓకే అంటే ఇంక ఉంది కదా, చేస్తాను, ఇప్పుడే కాదు. అట్లా కాదు, అది నువ్వు చేసేది కాదు బ్రదరు. నువ్వు అలా చెప్పటము రాంగు. ఎవరికి? నువ్వు పాస్టర్ సువార్త సర్వ సృష్టికి చెప్పమన్నారు, అది ఎవరు చెప్పాలా? సువార్త కూడా చెప్పాలా? కానీ నువ్వు కాపరి ఎట్లా చెబుతాడు? కాపరి చర్చి కట్టుకొని ఆ ఊరికే బోధించుకుంటాడు కాపరి, ఎవరు? పాస్టర్. అదనమాట. అంటే ఈ కాపరి అనేవాడు కదలకుండా అక్కడ కూర్చొని కంట్లో పెంచుకొని ఉంటే మరి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఏమైపోవాలి? ఆజ్ఞ ఏమైపోవాలి? సువార్తికుడికి పని అంటే ఆ సువార్తికుడి సత్యం. ఇప్పుడు ఒకటండి, సంఘము అంటే శరీరం. ఆ శరీరం పేరేంటి?
సంఘం. అదే సంఘం పేరేంటి? సంఘం అంటే ఆయన కట్టుకున్న సంఘంలే. అదేనన్నా, ఆ సంఘానికి ఒక పేరు ఉంది కదా. క్రీస్తు సంఘం. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నువ్వు ఎట్లా అంటున్నావు అంటే పాస్టర్ను పట్టుకొని ఎరవురు వెళ్ళారు కదా అంటుండు. నేనేమంటున్నా ఇంతటి బాడు కన్ను పని ఏంది చూసేవరకే కాదు నువ్వు కళ్ళు మూసుకో నేను చూస్తానని శివు అంటది అందు కదా. అయితే నువ్వు ఇప్పుడు నాకు అర్థమైందిలే, మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సువార్థికుడే అని అర్థమైంది నాకు. ఒకటి ఇంకొకటి చెబుతున్నా చూడు. ఈ 3 పాయింట్లు చదివి నువ్వు ఇంకా ఏ ప్రశ్న అడిగినా నేను నీకు సమాధానం చెబుతాను. ఓకే అన్న. ఫస్ట్ది అయిపోయింది. రెండోది ఏంటంటే పాస్టర్లు మంచిగా అంటారు, వాళ్ళకి ద్వేషాలు ఉంటాయి అని నేను అన్నావు. అవును. పాస్టర్లు ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారు, అది ఇది ద్వేషం అని అన్నావు. అవును. అది కూడా కరెక్ట్ కాదు. ఎట్ట కరెక్ట్ కాదంటే మీరు పాస్టర్లను పోలి చెబుతుర్రు అన్నమాట. పాస్టర్లను ఒక వ్యక్తి దేవుణ్ణి సృష్టికర్తను నమ్మాలంటే మనుషులను పోల్చుకోకూడదు. మనుషులను పోల్చుకుంటే మనుషులలో లోపాలు ఉంటాయి. ఓకే, నువ్వు అడిగిన ప్రశ్నలు నేను కూడా అడుగుతాలే. అడుగుతుంది. నేను ఈ 3 చెప్పి ఏమంటున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పాస్టర్లు అంటే మనుషుల్ని పోల్చుకోకూడదు. మనుషుల్ని పోల్చుకుంటే భక్తి చేయలేరు, దేవుని నమ్మలేరు. ఎందుకంటే మనుషులలో లోపాలు ఉంటాయి. నమ్మేవాడు దేవుణ్ణి చూసుకోవాలి. దేవుణ్ణి, ఆయన లక్షణాలు, ఆయనలో పాపం ఉందా లేదని చూసుకుంటే ఆయన వెలుగు. దేవుడు అంటే వెలుగు, మనం చీకటి వారి మానవులు. మనము ఆ వెలుగులోనికి వెళ్ళినప్పుడు అర్థమైద్ది అన్నమాట మనం ఎలాంటి వారం అనేది. అంటే ఇది కూడా రాంగ్. అంటే పాస్టర్ని పోల్చను. మనుషుల్ని పోల్చుకోకూడదు, దేవుణ్ణి పోల్చాలి. అది రెండో పాయింట్. పాస్టర్ అనే పదాన్ని తప్పంటున్నావా, లేకపోతే వాళ్ళు తిట్టుకోరు అని అంటున్నావా? తిట్టుకునేది కదయ్యా. ఇప్పుడు మీరు ఏమన్నారంటే పాస్టర్లకు ద్వేషాలు ఉంటాయి అన్నావు కదా. మనం క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళం అయితే సబ్జెక్ట్ మాట్లాడతాం. కానీ ఇవాళ లోకంలో క్రైస్తవులకు తెలిసింది ఏంటంటే అయ్యగారు అంటేనే తెలిసిద్ది, పాస్టర్ అంటేనే తెలిసిద్ది, సువార్థికుడు అంటే తెలియదు, నోరెళ్ళు విడి చూస్తారు. ఇప్పుడు మీరెవరండి చెప్పండి? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మామూలుగా హిందువులా ఎట్టని? లేదండి, నేను చెప్తాను. ప్రతి వీడియో మీరు చూడండి స్పష్టంగా. నేను మాదిగోళ్ళ అబ్బాయికి మాది కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని నడిపించారు. ఆ తర్వాత 17 ఏట వచ్చిన తర్వాత రాజమండ్రి చర్చిపేట వీసీ రెహబాబ్ దగ్గర ట్రైనింగ్ చేయించారు. వచ్చిన తర్వాత 1 year సేవ చేశాను. ఆ వయసుకి వయసుకి చిన్న విషయాలకు కూడా నేను అబద్ధం ఆడుతున్నాను అని ఫీల్ అయిపోయి నేను మధ్యలో కొన్నాళ్ళు వదిలేశానండి. కానీ వదిలేశానంటే ఒక చాట కూర్చొని చేసే పని అయితే వదిలేశాను, కానీ భౌతిక పని చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను సువార్త ప్రకటించేవాడిని. ఇది నేను చెప్పింది. ఈ ప్రకటించే క్రమంలో ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఎవరు బోధించినా ముందు మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏం చెబుతారు? మాకు చిన్నప్పటి నుంచి నూరు పోసింది ఏంటి? ఎవరైతే వాయిద్యాలు వాయిస్తున్నారో, ఎవరైతే చప్పట్లు కొడుతున్నారో, ఎవరైతే దశంభాగాలని పేరు వాడుతున్నారో, ఎవరైతే హల్లెలూయా అనే పదాలు వాడుతున్నారో, ఎవరైతే యేసుని దేవుడిగా ఆరాధిస్తున్నారో వీళ్ళంతా కూడా దొంగ బాధకులు, సాతాను కుమారులు. ఇదే కదా మాకు నేర్పింది. నేర్పినిచ్చారా? ఏమండి మీరు ఏదో చేసిర్రు, మేము క్రైస్తవులా ఇవి చెప్పినావు. నువ్వు చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే నువ్వు చెప్పినా అట్లా ఎవరు నమ్మరు. ఎందుకంటే వాక్యం సత్యము, దేవుడు సత్యము, ఆయన సత్యవంతుడు, ఒకే దేవుడు. కాబట్టి ఆయనలో పాపం లేదు, ఆయన మరణం లేనివాడు. ఆయన గుణలక్షణాలు చూసుకుని గురువు గారు మీరు నేను ఒకటే అడుగుతున్నాను. నువ్వు ఈ చెప్పినా నమ్మరు బ్రదరు. ఎందుకు నమ్ముతారు? నమ్మకపోతే నాకు 30 నీకేమన్నా రోజుకో 30 కాల్స్ వస్తుంటాయా? నీకు 30 కాల్స్ వస్తుంటాయా? 30 కాల్స్ వస్తాయి రోజు. ఎవరికి? నీకు. రావు. నాకు వస్తున్నాయి అంటే నమ్మేనా? నీకు నమ్మేది. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ 3 పాయింట్లు చెప్పినావు, అవి కరెక్ట్ ఎందుకైతే? ఏ కరెక్ట్? ఇప్పుడు జరుగుతున్న ఆరాధన అంతా క్రైస్తవులు కూడుకునేది మొత్తం కరెక్టా? కరెక్టేగా. మరి
ఇప్పుడు అలా అలా అనుకోని కరెక్ట్ అంటే నాది ఇల్లు చర్చిలోనే ఉంది, పక్కన సువార్థికుడు ఉన్నాడు, అది గనక వాస్తవాన్ని నిరూపిస్తే నా ఇల్లు ఇచ్చేసి వచ్చేళ్ళు తెలిపోతాను. నువ్వు ఏమైనా కూర్చుంటావు ఈ సవాళ్ళ మీద? సరే నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడానని కాబట్టి మీకు ద్వేషం ఉండొచ్చు నా మీద. నా ఇల్లు ఇప్పుడు చర్చిలోనే ఉంది, సువార్థికుడు కూడా పక్కనే ఉన్నాడు. ఇది మొత్తం కూడా జరుగుతున్నది మొత్తం కూడా ప్రతి చర్చిలో జరిగేది మొత్తం కూడా దేవునికి అనుకూలమైనదే, వీళ్ళంతా క్రైస్తవులే అని కనుక నిరూపిస్తే నేనైతే మగోడుగా సవాళ్ళు ఇస్తున్నా. నువ్వు ఇది కాదని నిరూపిస్తే నీకు ఇల్లు ఇచ్చేస్తా. నువ్వేం కాస్తావు చెప్పు? నాకు ఇల్లు ఇద్దు, ఏమి ఇద్దు. అదేంటి మరి జారిపోతావు ఎందుకు? క్రైస్తవుడు అంటేనే రోషం కలిగి బతకాలి. రోషం కలిగి బతకాలంటే పౌరుషం చూపించాలి. నేను నిరూపిస్తానని. అది కాదు బ్రదర్, నువ్వు ఇల్లు ఇచ్చేది కాదు, ముందు దేవుని తెలుసుకోను. ముందు ఏం తెలుసుకునేది? వీళ్ళందరూ నువ్వు తెలుసుకున్నా అంటున్నావు. మరి అలాంటప్పుడు అబద్ధిక బాధకులు ఎవరో చెప్పు, మరి ఎలా ఉంటారో చెప్పుకొని. నేను బయటకు వచ్చా, నన్ను వదిలే, నన్ను బయటకు వచ్చా. ఉన్నవారు అబద్ధిక బాధకులు ఎవరో చూపించు, కొంతమంది వాళ్ళ లక్షణాలు ఏంటి చూపించు. వాళ్ళతో ఏం పని నీకు? ఏం పనా? దేవుడు ఏం పని అని చెప్పాడా? ఏం పని? వాళ్ళతో మీకేం పని అని చెప్పాడా? ఇప్పుడు వాళ్ళతో మీకేం పని అని చెప్పాడా? కాదు బ్రదర్, బైబుల్లో ఏమనుందంటే ప్రతి మనుషుడు అబద్ధికుడే. ఎప్పుడు? అంటే క్రీస్తుని ఎరిగినాక? క్రీస్తుని ఎరిగినాక అది నువ్వు నేను అంతం కాదు బ్రదరు, ఒకళ్ళ గురించి అంతం కాదు, అది కరెక్ట్ కాదు. నువ్వు నమ్మితే దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు నేను పిలిపిలు రాసిన పత్రిక చదువుతున్నానండి, 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మీరు ఇందాలన్నారు మనుషునిగా చూసేదని. ఈ సవాళ్ళు ఇసరగలిగే మగోడెవడు అని ఉన్నాడు క్రైస్తవులో. ఆయన రక్త మాంసాలు ధరించే ఉన్నాడు పౌలు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉండాలి. మేము అంటున్నాడు, ఒక్కడు కూడా కాదు, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఎందుకు గురిపెట్టాలి? బైబిల్ పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కడు దైవజనుడే కదా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసునుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. ఇట్లా ఎన్ని చూపించమంటావు? మరి పోనీ నీ లెక్కల ప్రకారం అబద్ధిక బాధకుడు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి చెప్పు. ఏంటిది? అబద్ధిక బాధకులు ఉన్నారని బైబిల్ చెబుతుంది కదా, నీకు ఎన్నో రిఫరెన్స్ చూపిస్తాను. ఓ బ్రదరు, ఇట్లా చెప్పటం వల్ల ఎవరు వాటిని అడ్వైజ్ చేయరు, అసలు తీసుకోరు బ్రదర్. నువ్వు అట్లా చేస్తున్నా ముందు నువ్వు ఊరక బ్యాట్ చేస్తా. మీరు అంటున్నారు కదా సార్, మీరెవరు ఖండించడానికి అని అంటున్నారు కదా. ఇప్పుడు యాక్షన్లు కావా? ఇంకా లోతుకెళ్తే తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్తుందండి? అవసరం లేదంటే మన గుట్టు బయటకు వచ్చేదానా? అనేకులు విశేషంగా సున్నత సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చిన వారై ఉన్నారు. వారు నోళ్లు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబంలో పాడు చేస్తున్నారు. నోరు మూయించమన్నాడా, లేదా మెదలకుండా నేను వచ్చి తీసుకుంటా తీర్పు చేస్తానంటున్నాడా? ముయ్యటానికి నువ్వు ఏం కరెక్ట్ చెప్పినా? ఏం కరెక్ట్ ఏంటి ఇప్పుడు? నీకేం తెలుసు? నువ్వు ఒక వీడియో చూసి మొన్న బయటకు వచ్చిన వీడియోలు చూసావు. నేను ఫస్ట్ నుంచి కూడా క్రీస్తు సంఘంలో ట్రైనింగ్ చేసి వచ్చిన కాడి నుంచి డినామినేషన్ వాళ్ళ మీద నేను చేయని యుద్ధమే లేదు. నువ్వా? అడుగు ఇక్కడికి వచ్చి, అదే నేను సవాల్ ఇస్తున్నా. నువ్వా అనేది కాదు, ఇక్కడ రా, నీ ఛార్జీ డబ్బులు ఏమంటే వేస్తాను నేను అకౌంట్ లో. ఎవరు నమ్మరు నీ మాటలు? నువ్వు నమ్మేది ఏంటి స్వామి? ఇక్కడ నిరూపించుకోమంటే నువ్వు రాకపోతే నువ్వు అక్కడెక్కడ 4 గోళ్ల మధ్య నుండి మాట్లాడితే సుఖమే ఉంది. పోనీ నేను ఇట్లా చేశాను పరిచర్య అని చెప్పి నా ఛార్జీ డబ్బులే నేను వస్తా. నీ నిజాయితీ అన్యులు చెప్పాలి. సాక్షి నువ్వు మంచివాడు అంటావు. నీ శక్తిలోకి వచ్చే విశ్వాసులు కాదు, నీ పక్కన ఎదురున్న వాడు చెప్పాలి నీ గురించి. అలాగే నేను ఇక్కడ రా, నేను బయటకు వచ్చా ఒప్పుకుంటున్నా ఛాలెంజ్ గా. అయినప్పటికీ నేను క్రైస్తవులో ఉన్నప్పుడు కూడా ఇదే డిబేట్లు చేసేవాడిని, ఇదే వాదన చేసేవాడిని. ఎవరు నమ్మడు. నువ్వు నమ్మేది ఏంటి స్వామి? నువ్వు యేసు ప్రభు నమ్మను, నీ మాటలలోనే అది ఏదో కనపడుతుంది. ఇప్పుడు మన క్రైస్తవులు నేర్చుకున్నది ఏంటంటే వాక్యం తెలియక, వాక్యంలో దమ్మేంటో తెలియక, వాక్యాన్ని శక్తి ఏంటో తెలియక నోరుతో వేద్యం వేసుకుంటారు, నోరుతో జగడమాడుతుంటారు. నువ్వు ఇన్ని రిఫరెన్స్లు చూపించాను, నువ్వు కానదానాటికి మీరు అంటున్నారు. ఏనంటున్నాడు? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమందు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు.
ఎట్లా గుర్తుపడతాం అబద్ధికుల్ని? అబద్ధికులను గుర్తుపట్టేది కాదు, ముందు నువ్వు దేవుని గుర్తుపట్టుకో. ఏంటి గుర్తుపట్టేది? గుర్తుపట్టే నాయన నీలాంటి వాళ్ళు నేను అన్నానని కదా, బైబిల్లో ఉన్న వదరబోతులు అంట ఎంత చెప్పినా కూడా వింటలేదంట. ఏం చేస్తాం చెప్పు? నువ్వు నమ్మిన దేవుడు ఆయన దేవుడా కాదా చూసుకో ముందు. నువ్వు నేను క్రీస్తు సంఘము పాస్టర్ అంటే ఎవరు నమ్మడు, ఆడ కనపడుతూనే ఉంది, నీ మొక్కమే చెబుతుంది ఆడ, తెలుసునా? ఎవరు నువ్వు అనుకుంటే ఏమైంది స్వామి? మరియు అబద్ధిక ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి, అటువల్లనే మీలోను అబద్ధిక బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రంగా నాశనము చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారు పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. దీన్ని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చెయ్యదు. అవును, నేను అవన్నీ చదవమనలేదు కదా, నువ్వు అవన్నీ చదువుతున్నావు. అవును, ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఎవరున్నారు అబద్ధికులు, ఏం అసలు మనకేం పని అని అంటున్నావు కదా. అబద్ధికులని కాదు, ఆ వీడియోలో నువ్వు చెప్పింది ఆ వీడియో కాదు సార్, ఆ వీడియో ఒకటి చూసి సరిపోయినా. నాకు చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు ఈడొచ్చినప్పుడు నేను ఇదే యుద్ధం చేసా, ఇందులో ఉండే. నువ్వు 70 యుద్ధాలు ఎవడు నీ మాట తీసుకోడు, ఎవడు నమ్మడు. నువ్వు క్రైస్తవుడు కీర్తనలు చేసినానన్నా ఎవడు నమ్మడు. నమ్మనప్పుడు నీకెందుకు తేట భయం, ఎందుకు ఉలికి పడుతున్నావు నువ్వు? నీకెందుకు ఇప్పుడు ఆ దోల ఎందుకు, ఆ కోల ఎందుకు ఫోన్ చేసుకొని ఎందుకు నాతో వాదించడం, నా బైబిల్ తెలియనప్పుడు? నీకు బైబిల్ కరెక్ట్ చెప్పలేదుగా నువ్వు పాయింట్లు. ఇక్కడ రావయ్యా, నీకు ఇప్పుడు నేను బయటకు వచ్చాను, ఇక్కడ ఉన్న క్రీస్తు సంఘంలో సేవకులు ఉన్నారు, చర్చిలో ఉయ్యి ఉందంటున్నా, వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఇందాలో ఒక ఆయన అంటాడు క్రీస్తు సంఘమే దవడ పగలు కొట్టాడట. మరి ఆడెంత దౌర్భాగ్యుడు, ఆడెంత బుద్ధిహీనుడు. అందరికి నువ్వు ఏడేళ్ళు ఇస్తే అందరికి అర్థమైపోయింది నువ్వు ఏరే మనిషివని. నేను సవాల్ ఇస్తలేదు మాట్లాడుతాను, ఒక్క మాట ఇసిరావా? నేను పక్కా మాదిగోడు పుట్టాను, నేను పక్క క్రీస్తు సంఘంలో ట్రైనింగ్ చేశాను. నువ్వు ఎందులో ట్రైనింగ్ చేసావు? నువ్వు మనిషి జన్మ ఎత్తి ఒక డైలాగ్ చెప్పు నాకు. అది నేను నమ్మాలనా? నువ్వు నమ్మేది ఏమిటా బాబు గోసిగాడు? నువ్వు నమ్మితే అంత, నమ్మపోతే అంత. నేను సవాల్ ఇస్తుంటే నువ్వు ఒక్కటి ఇసరలా పోయావు. నువ్వు మనుషులలో అట్లా మాట్లాడుతుంది, దేవుని దగ్గర అసలు పనికిరావు. ఆయన కుమ్మరి లాంటి, గిల్లితే గిల్లించుకోవాలి. ఆయన కుమ్మరి లాంటి వాడు. అదయ్యా, గిల్లితే గిల్లించుకోవాలి. కుమ్మరి లాంటి వాడు అంటా. నీ గర్భాన్ని కుమ్మర్లు పుట్టారా? ఏదైనా తప్పు చేస్తే చంపేస్తావా? ఈసారి నీకు జన్మ కూడా ఉండదు. అది చూసుకుని నువ్వు ఏదేమన్నా నమ్మినవో గానీ ఏ జన్మ ఉండదు. అంటే ఈ లోకంలో జరిగిస్తున్న ఈ అబద్ధిక బాధకులు, ఈ అబద్ధిక విశ్వాసులు జరిగిస్తున్న వాళ్ళని అయితే రక్షిస్తాడు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నమ్మడా? చెప్పా దేవుడు? నమ్మేది కాదు. మరి నువ్వెవడు నాకు తీర్పిచ్చడానికి, తీర్పు చేయడానికి నువ్వెవడు అని అంటుందిగా బైబుల్. అదే నువ్వే అట్లా చేసేది, అట్లా చేస్తున్నావు. సరే నేను చేశాను అనుకోవయ్యా, నువ్వెలా చేస్తున్నావు? నేను బయటకు వచ్చినోడిని, నాకేం ఉండదు. నువ్వు అందులో ఉన్నోడు, నాకెలా తీర్పు చేస్తున్నావు? నువ్వు సృష్టికర్తని తెలుసుకొని ముందు ఆయన నమ్ముకో. అసలు నువ్వు దేని బట్టి రేపు తీర్పు చెప్తూ చెప్పవే? ఈ ప్రజలకందరికి ఈ పని గ్రంథం ఏముంది నువ్వు చెప్పు. ఇన్ని చెప్తున్నావు కానీ నాకు సొల్లు. ఏ గ్రంథాన్ని బట్టి నువ్వు తీర్పు చెప్తూ చెప్పు. నువ్వే ఏసుగా వచ్చావనుకో, నువ్వే ఏసుగా వస్తే ఈ లోక మానవాళ్ళకి అందరూ కలిపి ఏ గ్రంథాన్ని తీసుకొని నువ్వు తీర్పు చెప్తూ చెప్పవే? నువ్వు నిజమైన క్రైస్తవుడు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒక దొంగవో, ముసుకేసుకున్న దొంగవో నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పు. సరే, మమ్మల్ని ఒకవేళ తిట్టినట్టు మాట్లాడినా దేవుని దగ్గరికి వెళ్ళవు. ఈసారి నేను అయ్యా బాబు ఇందాలి మీ కూడా ఒకడు దేవారం నుంచి ఫోన్ చేసి నేనంటే వాళ్ళన్నా దౌర్భాగ్యుని అనుకో, మీ ఓడే క్రైస్తవులో ఉండి క్రీస్తు సంఘం వాళ్ళని ఉచ్చబోపించాను దవలు వాసిపోయి అంటున్నాడు. మరి నేనంటే బయటకు వచ్చే వాడి దేంట్లో ఉన్నాడు? ఇప్పుడు దెయ్యజ్ఞానమా లేకపోతే ఏం జ్ఞానం చెప్పది? సరే నేను బయటకు వచ్చిన కాబట్టి మీ లెక్కల ప్రకారం దెయ్య స్వభావం ఉందనుకుందాము. నేను ఎక్కడన్నా క్రీస్తు సంఘాన్ని దవళ్ళు పగలు కొడతాను, వాళ్ళని ఉచ్చబోపించాను అని అన్నానా? కాదు, నా ఆడే వీడియోలు అని చూడు, ఎక్కడా కూడా నేను ఉచ్చబోపించాను అని అన్నావు. నువ్వు బయటకు రాలేదు, లోపల ఉండలేదు, కానీ నువ్వు ఏ దేవుని నమ్మినో చెప్పు ముందు. ఇవన్నీ నీకెందుకు స్వామి? నేను ఇంకే దేవుడిని నమ్మలా. నేను ఏ దేవుడిని పూర్తిగా నమ్మలేదు. నేను దీన్ని రీసెర్చ్ చేసా. నా రీసెర్చ్ ప్రకారంగా దేవునికి ఉండవలసిన లక్షణాలు లేవు కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మంలోకి అడుగు పెట్టాను. వాటిని కూడా చదువుతున్నాను. ఆల్రెడీ కొద్దిగా చదువుకున్న వాటిని కూడా నేను ఖండించడం కూడా మొదలు పెడుతున్నా. మీకులాగా నేను పిరికోళ్ళలాగా ఒక సాట కూర్చొని చర్చిలో కూర్చొని వచ్చిన వాళ్ళ వరకే చెప్పట్లా. నేను ఆనాడు కూడా చర్చిల దగ్గరికి వెళ్ళి డినామినేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా గొడవ వేసుకునేవాడిని.
ఎందుకు ఈ కార్యం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇందులోకి వచ్చా నువ్వు అడుగుతున్నావు తేటగా ఏదో ముసుగులో నేను పిచ్చోండి కాదు ఇండియా అంతా తిరిగినోండి. చదువుకున్న బుక్కులలో చదివాను మనుషుల తత్వాలే చదివి నేర్చుకున్నాను ఇండియా అంతా తిరిగి. మరి ఇప్పుడు ఇందులో కూడా నేను అడుగుతూనే ఉన్నా. అయ్యా నువ్వు ఏడేళ్ళు చెప్తే చేసినావు కానీ ఎవడు తీసుకాడు వాక్యం తెలిసినోడు ఎవడు ఇండు. రెండోది ఏంటంటే నువ్వు చెప్పేది కూడా అంత రాంగు. నువ్వు ఏరే లెక్కల్లో ఏరే దేవుడు ఇది అది అర్థమైపోయింది. ఏరేళ్ళు కనపడుతూనే ఉంది. కాబట్టి నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే నిన్ను ఎవరు సృష్టించిండు, దేవుడు ఎట్టుంటాడు, ఆయన లక్షణాలు ఏంది, ఆయన ఏం చేస్తుండో మనం ఏం చేయాలి. అట్లా చేస్తేనే మోక్షానికి నువ్వు ఏదో చెల్లి దగ్గర పండుకునే సంస్కృతి మన భారతదేశంలో ఉందా? చెల్లిని పెళ్లి చేసుకునే సంస్కృతి మన భారతదేశంలో ఉందా? మరి మీ ఇంటి కోళ్ళు వచ్చింది, మీ కొడుకులు పండుకొని నువ్వు పండితే ఇంకా అది ఎట్లా భక్తి అయిద్దయ్యా? అలాంటి వాళ్ళని కూడా నీతిమంతులు అంటే అలాగయ్యా? దావీదు ఏం చేశాడయ్యా నీకు తెలీదా? ఎవరినో హామని మోగించాడు. ఎంతమంది భార్యలు కావాలయ్యా? ధర్మశాస్త్రం అది చెప్పిందా? చెప్పయ్యా అయ్యగారు మీరు. నువ్వు మనుషుల గురించి చెబుతున్నా. మనుషులు ఏం దాకనే నీకు ప్రశ్న. వాళ్ళందరూ నీతిమంతులు అంటుంది కదా స్వామి బైబిల్. చెప్పేదినబ్బా వాళ్ళందరూ నీతిమంతులు అంటుందిగా. చెప్పేదినబ్బా ఒక మాట. ఇప్పుడు దావీదు పాపం చేసినాడు అంటున్నావు. దావీదు పాపం చేసినాడంటే వాళ్ళు మానవులు కాబట్టి చేసిర్రు. అంటే దేవుని స్వభావం లేకుండా దేవుని అట్టగా దేవునిలో లేకుండా చేశారా? అలా అనుకుంటే కానాను దేశంలో ఉన్నవారు మరి వీళ్ళైతే మనుషులు అంటున్నావు. మరి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వచ్చేదాకా దారి మార్గంలో ఇన్ని ఊళ్ళు ఇన్ని దేశాలుంటే మరి వాళ్ళని చంపాడు, వాళ్ళని శిక్షించాడు చెప్పు స్వామి. వాళ్ళు మనుషులేగా. నీ బైబిల్లో ఉన్నవారేమో ఇలాంటి తప్పులు చేశారంటేనే మనుషులు అంటావా? మనుషులే మరి. వాళ్ళు చంపిన వాళ్ళందరూ మనుషులు కాదా? ఎవరు? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం దాకా వచ్చిన జనం 40 సంవత్సరాలు వధ చేసుకుంటూ వచ్చారు, రక్తపాతాన్ని చిందించుకుంటూ వచ్చారు. మరి వాళ్ళు మనుషులే. వాళ్ళని ఎందుకు చంపావు? ఎందుకు ఇంత ద్వేషం, ఇంత నీకు ఇది ఉంది ఉగ్రత వాళ్ళ మీద? ఏది సమభావం ఏది? చెప్పు నువ్వు ఏం కాదు. యేసు ప్రభువులో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. అలాంటి దేవుడు ఎవరో చెప్పు నువ్వు. ఆయన దేవుడు ఏంటి స్వామి? ఆయన ఎట్లా? ఆయన పూజ కాదు. ఏహో దేవుడిని ఆరాధిస్తావా, పరిశుద్ధాత్మని ఆరాధిస్తావా, యేసుని ఆరాధిస్తావా? చెప్పు, నాకు అర్థం కాదు బైబిల్లో. కాదు అంత వయసు అయినా కానీ నీకు దేవుడి లక్షణాలు లేకపోయినా నీకు లేకపోవడం ఏంటి? ముందు అసలు నీకు నేను అంటున్నాను కాదు కానీ నీకేమాత్రం పౌరుషము సిగ్గు సీవి నెత్తురుంటే ముందు నీ చర్చిలో జరుగుతున్నట్టుగా ఇంకో చర్చిలో జరుగుతుందా లేదా అక్కడ అబ్జర్వేషన్ చేయి. జరగకపోతే అది అబద్ధ బోధ. అది ముందు లైన్ చేసుకున్నాక అప్పుడు నాకు నేర్పు, నేను నేర్చుకుంటా. చూసుకో ముందు.